హలో అండి. ఈరోజు వేడి వేడి అన్నంలో మునక్కాయ సాంబారు చేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్లో 1 టీ గ్లాసు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా సాల్ట్, పసుపు, ఆనియన్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి స్టవ్ మీద ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్లో నాననివ్వాలి. మునక్కాయలను శుభ్రంగా కడిగి బంగాళదుంప కొద్దిగా తీసుకొని అలాగే కుకుంబర్ కూడా తీసుకున్నాను. ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర క్యారెట్ లేదు, అందుకనేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇలా డబల్ ప్రాసెస్ అనుకుంటే మనం కుక్కర్లోనే ఒక గిన్నెలో వేసి పెట్టుకోవచ్చు. నా దగ్గర కుక్కర్ చిన్నగా ఉంది కాబట్టి సరిపోదు. అలాగే ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు, కట్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. అలాగే 2 టమాటాలు చిన్నవి కట్ చేసి వేసుకొని కలిపి కొద్దిగా మగ్గనివ్వాలి. సాల్ట్, కొద్దిగా పసుపు, కందిపప్పు అందులో వేసాం కాబట్టి కొద్దిగా వేసాను, కొద్దిగా కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి పప్పు ఉడికింది. మనం పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. మెత్తగా ఎనుపుకున్న తరువాత చింతపండు గుజ్జును అందులో యాడ్ చేయాలి. పులుపు చూసుకొని వేసుకోండి. పూర్తిగా వేసాక ఉడికించుకున్న మునక్కాయ బంగాళదుంపలను టమాటా దాంట్లో వేసుకోండి. కలిపి ఇందులో చింతపండు పులుసు వేసాం కదా, దానికి తగినన్ని వాటరు, తగినన్ని సాల్ట్ చూసుకొని తరువాత ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి. బాగా కలిపి తిరగమాతలో నేను వేయలేదు, లాస్ట్లో కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, సాంబార్ పౌడర్ వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. మునక్కాయ సాంబార్ రెడీ.